జై శ్రీకృష్ణ. కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను అడ్డుపెట్టి పాండవులకు విజయాన్ని చేకూర్చారు. ముఖ్యంగా పాండవులకు విజయాన్ని చేకూర్చడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అనేక వ్యూహాలను అమలు చేశాడు. అటువంటి వ్యూహాలలో కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం 1 నిమిషంలో ముగించే బర్బారికుడి తలను శ్రీకృష్ణుడు కానుకగా తీసుకున్నాడు. అసలు ఎవరు ఈ బర్బారికుడు? ఆ వీరుడు శ్రీకృష్ణుడికి తలను కానుకగా ఇచ్చిన ప్రదేశం గురించి, ద్వాపరయుగం నాటి బర్బారికుడి తల కలియుగంలో ఏ ప్రదేశంలో బయటపడిందో తెలుసుకుందాం. బర్బారికుడు పాండవులలో 2వ వాడైన భీముని మనవడు, ఘటోత్కజ మౌర్విల కుమారుడు. యుద్ధ విద్యల్లో అపార ప్రతిభ కల బర్బారికుడు మహాశివుడి కోసం తపస్సు చేసి 3 బాణాలను వరంగా పొందుతాడు. అటు కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాలి. కనుక అతని తల్లి మౌర్వి ఓడిపోయే వారి తరపున యుద్ధం చేయమని బర్బారికుని దగ్గర వాగ్దానం తీసుకుంటుంది. తర్వాత బర్బారికుడు తన 3 బాణాలను తీసుకొని నీలం రంగు గుర్రంపై ఎక్కి కురుక్షేత్ర యుద్ధభూమికి బయలుదేరుతాడు. బర్బారికుణ్ణి పరీక్షించాలనుకుని శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో అతని దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. దీనికి బర్బారికుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నా అని సమాధానమిస్తాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు నవ్వి, యుద్ధానికి వెళుతున్నాడు వీరుడు, అది 3 బాణాలతో అని అంటాడు. దీనికి బర్బారికుడు యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలు చాలని, అతని మొదటి బాణం తను నాశనం చేయాలనుకున్న వారిని గుర్తిస్తుందని, 2వ బాణం తను కాపాడాలనుకునే వారిని గుర్తిస్తుందని, ఇక 3వ బాణం మొదట గుర్తించిన వారిని నాశనం చేస్తుందని వివరిస్తాడు. దీనికి శ్రీకృష్ణుడు బర్బారికునితో, నువ్వు చెప్పేది నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ బాణాన్ని ప్రయోగించమని అన్నాడు. అందుకు బర్బారికుడు అంగీకరించి తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీదకి ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఒక రావి ఆకును తన పాదాల కింద ఉంచుతాడు. బర్బారికుని బాణం చెట్టు మీద ఉన్న రావి ఆకులన్నిటినీ గుర్తించి చివరిగా శ్రీకృష్ణుని పాదాల వద్దకు వచ్చి తిరుగుతుంది. అది చూసిన బర్బారికుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడితో, మీ కాలు కింద ఒక రావి ఆకు ఉండిపోయినట్లుంది, మీ పాదాన్ని పక్కకు తీయండని అంటాడు. శ్రీకృష్ణుడు పాదాన్ని పక్కకు తీయగానే ఆ బాణం రావి ఆకును గుర్తిస్తుంది. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు బర్బారికుణ్ణి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో నువ్వు ఎవరి వైపు యుద్ధం చేస్తావని అడిగాడు. నేను బలహీనమైన పక్షాన మద్దతు ఇస్తానని మా తల్లికి వాగ్దానం చేశానని బర్బారికుడు సమాధానమిచ్చాడు. కౌరవుల పక్షాన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి అతిరథ మహారథులతో పాటు 12 అక్షోహిణుల సైన్యంతో బలంగా ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. కనుక బర్బారికుడు యుద్ధం ప్రారంభంలో పాండవుల పక్షాన యుద్ధం చేస్తే యుద్ధం జరిగిన కొద్దిసేపటికి కౌరవుల సైన్యం బలహీనపడుతుంది. అప్పుడు బర్బారికుడు కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు కాబట్టి ఈసారి పాండవుల సైన్యం బలహీనపడుతుంది. ఇలా మార్చి మార్చి యుద్ధం చేయటం వల్ల యుద్ధభూమిలో బర్బారికుడు తప్ప ఇంకెవరూ మిగలరని శ్రీకృష్ణుడు ఆలోచించి తనకొక వరం ఇవ్వమని బర్బారికుని అడుగుతాడు. అందుకు అంగీకరించిన బర్బారికుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని, నీకంటే వీరుడు మరెవరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరుతాడు. బర్బారికుడు బ్రాహ్మణ రూపంలో ఉంది సామాన్య వ్యక్తి కాదని గ్రహించి తన తలను ఇచ్చే ముందు తన నిజరూపం చూపించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపం వదిలి మామూలు రూపానికి వస్తాడు. బర్బారికుడు మారు మాట్లాడకుండా తన తలను శ్రీకృష్ణుడికి దానంగా ఇస్తాడు. అయితే కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని వచ్చానని, ఆ మహాసంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని శ్రీకృష్ణుడిని కోరుతాడు. అందుకు శ్రీకృష్ణుడు అంగీకరించి ఒక ఎత్తైన కొండ మీద బర్బారికుడి తలను ఉంచుతాడు. అలా బర్బారికుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్షిగా నిలుస్తుంది. బర్బారికుని యొక్క గొప్ప త్యాగానికి శ్రీకృష్ణుడు కలియుగంలో నువ్వు నా పేరు శ్యామ్తో భక్తులతో పూజించబడతావనే వరం ఇస్తాడు. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు కొండ మీద ఉంచిన బర్బారికుని తలను రూపవతి అనే నదిలో వదులుతాడు. ఇక బర్బారికుడు శ్రీకృష్ణుడికి తలను దానంగా ఇచ్చిన పవిత్ర స్థలం హర్యానా రాష్ట్రంలోని పానీపట్ జిల్లా సమల్కా పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో చుల్కా గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశం చుల్కానా ధామ్గా ప్రసిద్ధి చెందింది. అక్కడ బర్బారికుడికి అంకితం చేయబడిన శ్యామ్ మందిర్ దర్శనమిస్తుంది. ఆ మందిరం దగ్గరలో ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకు ఉండే ప్రత్యేకత, ప్రతి రావి ఆకుపై రంధ్రం ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కోరికపై బర్బారికుడు తన బాణంతో ఆ రావి ఆకులను గుర్తించిన చెట్టుగా అక్కడి స్థానికులు భావిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని శుక్లపక్ష ఏకాదశి, ద్వాదశి నాడు ఇక్కడ జాతర జరుగుతుంది.
బర్బారికుడి తల కలియుగంలో ఏ ప్రదేశంలో ఉందో తెలుసుకుందాం. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో కాటు గ్రామం ఉంది. 10వ శతాబ్దంలో ఒకరోజు కాటు గ్రామంలోని ఓ ప్రదేశం వద్ద ఒక ఆవు పొదుగు నుండి పాలను దారగా వదిలేది. అది చూసిన గ్రామస్తులు అక్కడ ఏదో మహిమ ఉందని గ్రహించి అక్కడ త్రవ్వకాలను జరపగా బర్బారికుని పుర్రె కనిపిస్తుంది. దాన్ని కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణులకు అప్పగిస్తారు. అలా కలియుగంలో బర్బారికుడు తన పేరుతో పూజలు అందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బారికుణ్ణి శ్యామ్ బాబాగా, కాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి కాటు శ్యామ్గా భక్తజనం కొలుస్తారు. కాటు ప్రాంతాన్ని పాలిస్తున్న రాజా రూప్ సింగ్ చౌహాన్కి కాటు శ్యామ్ కలలో కనిపించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని, అందులో ఆ తలని ఉంచమని చెప్పాడు. రూప్ సింగ్ చౌహాన్ 1027వ సంవత్సరంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. పాల్గొన మాసంలోని శుక్లపక్ష 11వ రోజున విగ్రహాన్ని స్థాపించారు. కాటు శ్యామ్జీ ఆలయానికి సమీపంలో శ్యామ్కుండ్ అనే పవిత్ర చెరువు ఉంది. బర్బారికుడి తలను వెలికి తీసిన ప్రదేశం ఇది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న స్థలం కనుక ఈ చెరువులో స్నానం చేయటం వల్ల అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.